హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ స్టోరీకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీ మొదలు పెడదామా? తన కూతురికి రకరకాలుగా వండి పెడుతూ ఉంటుంది. ఇక మేఘన వచ్చి సూర్య కాఫీ కలుపుకొని వెళ్ళగానే సూర్య అప్పుడే లేస్తాడు. ఇక మేఘన మీద ఒంటి మీద ఉన్న పంటి గుర్తులు చూడగానే ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తను ఎంత వైల్డ్గా మేఘనతో బిహేవ్ చేశాడో గుర్తుకు రాగానే సూర్యకు చాలా బాధగా అనిపించింది. ఆ టైంలో తనని ఎలా వేరు చేసిందో సూర్యకు అర్థం కాలేదు. సూర్య వెంటనే మేఘనను హత్తుకొని తనకి సారీ చెప్తూ తన మొహం అంతా ముద్దులు పెడుతూ, నేను కావాలని చేయలేదు, ఎందుకో తెలియదు, నేను ఒంటరిగా అని అనేలోపే సూర్య పెదవుల మీద మేఘన చెయ్యి పెట్టి, మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదు, నేనున్నాను, మన బేబీ ఉంది, మన ఫ్యామిలీ ఉంది, మీరు ఎప్పుడూ ఒంటరిగా అని ఫీల్ అవ్వకండి. నాకు తెలుసు మీరు మీ మనసులో చాలా బాధపడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, మీరంటే నాకు ప్రాణం అని సూర్య నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఫ్రెష్ అయ్యిరండి, టిఫిన్ చేద్దురు, ఇంకా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోమని నేను చెప్తాను, మీరు ఏమీ కంగారు పడకండి, కాకపోతే వాళ్ళ ముందు కాస్త నార్మల్గా ఉండండి, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు అని అనగానే సూర్య మేఘన 2 చెంపలని తన చేతిలోకి తీసుకొని, లేదు బంగారం, వాళ్ళని ఉండని, లేకుంటే నువ్వు కూడా వాళ్ళతో కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళిరా, నేనేమీ అభ్యంతరం చెప్పను అని అనగానే మేఘన, లేదండి, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని అనగానే, నిజమా బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అని గట్టిగా హత్తుకుంటాడు. ఇంకా ఇద్దరు కలిసి నవ్వుతూ కిందికి దిగగానే వాళ్ళిద్దరినీ చూసిన మేఘన పేరెంట్స్ ఇంకా వాళ్ళ తాతయ్యకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక లక్ష్మి గారు వాళ్ళు 4 రోజులు ఉండి వాళ్ళ ఊరికి వెళ్తారు. తర్వాత సూర్య ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. మేఘన మీద చేయి చేసుకోవడం లేదు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు సూర్యని మేఘనకు ఫోన్ చేసేవాడు. ఇక అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. మేఘనను బయటకు కూడా తీసుకువెళ్ళేవాడు. అప్పటిలాగా ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం లేదు. సూర్య మేఘన కూడా చాలా ప్రేమగా ఓర్పుతో సూర్యను మార్చుకుంటూ వస్తుంది. తను ఎంత కొట్టినా తిట్టినా ఇంట్లో బంధించినా తన వాళ్ళను చూడనివ్వకుండా చేసినా కూడా మేఘన తన ప్రేమతో ఓర్పుతో సూర్యను మార్చుకుంది. ఇక తనకి 9 నెలలు రాగానే తన ఊరికి తీసుకువెళ్ళి మేఘనకు చాలా గ్రాండ్గా శ్రీమంతం ఏర్పాటు చేస్తారు. ఇక విశ్వగారు కూడా వస్తారు. కోడలికి గ్రాండ్గా శ్రీమంతం ఏర్పాటు చేస్తారు. ఇక అక్కడే తనకి చాలా నొప్పులు రావడంతోనే ఊరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువస్తారు. సూర్య మాత్రం అందరినీ తిడుతూ, అందుకనే నేను నా బంగారాన్ని ఇక్కడికి తీసుకురాను అని చెప్పాను, మీరే వినలేదు, నా బంగారానికి నా బిడ్డకు ఏమైనా అయితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను అనేసి అక్కడ హాస్పిటల్ కారిడార్లో పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా సురేందర్ గారు ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా సూర్యలో అసలు చాలా బాధ, భయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక చిన్న పిల్లవాడి గొంతు వినిపిస్తూ ఉంటుంది. మీకు అబ్బాయి పుట్టాడు అనేసి సూర్య చేతిలో పెడతాడు. మొట్టమొదటిసారిగా తన కొడుకును ఎత్తుకోగానే సూర్య కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చేస్తాయి. డాడ్, నా కొడుకు చూడు ఇంత అందంగా ఉన్నాడో అని వాడి చిట్టి వేలును పట్టుకోగానే వాడికి ఏమర్థమైందో ఏంటో తన తండ్రి వేలుని గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడ గట్టిగా పట్టుకుంటే తన కొడుకు కందిపోతాడో అనే అంత సుకుమారంగా పట్టుకుంటాడు సూర్య. నా భార్య ఎలా ఉంది అని అనగానే
ఆవిడ కాన్షియస్లో లేరు. ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూడండి, మేము నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్తుంది. తర్వాత మేఘన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్, నా జీవితంలో వెలకట్టలేని బహుమతిని ఇచ్చావు అని తన కొడుకుని చూపిస్తూ, ఇక మేఘన మత్తుగా కళ్ళు తెరుస్తూ, ఎవరండి, పాపా బాబా అని అడగగానే, బాబు పుట్టాడు బంగారం అని అంటూ ఇంకా ప్రేమగా తన బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. మేఘన నవ్వుతూ, మీరు హ్యాపీగా ఉన్నారా అని అనగానే, చాలా చాలా బంగారం, ఐఎమ్ సో సారీ, నాకు తెలుసు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, కానీ ఇంకోసారి నా నుండి నీకు బాధ అనేది ఉండదు, నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని తనకు చెప్తాడు. ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టినా దానికి నన్ను క్షమించు అనేసి ఏడుస్తూ ఉంటే, మేఘన అలా ఏడవకండి ప్లీజ్, మీరు ఏడిస్తే నేను తట్టుకోలేను అని అంటుంది. అప్పుడే నడిచి వచ్చి బాబుకు పాలు పట్టించాలి అని చెప్పగానే లక్ష్మి గారు వచ్చి బాబుకు పాలు పట్టిస్తారు. ఇక మాతృత్వంలోనే కమ్మదనం ఆస్వాదిస్తూ ఉంటుంది. మొదటిసారిగా తన కొడుకు చనుబాలు తాగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మేఘనకు నార్మల్ డెలివరీ కావడంతో ఒక 4 రోజులు ఉంచుకొని తన ఇంటికి తీసుకువెళ్తాను అని సురేందర్ గారు అన్నా కూడా ఇక సూర్య ఎవరి మాట వినలేదు. నా కొడుకు నా ఇంటికి వస్తాడు, నా బిడ్డ ఇంకా నా భార్యను నా ఇంటికే తీసుకువెళ్తాను, ఒకవేళ మీరు రాదలుచుకుంటే రండి, లేకుంటే లేదు, ఇప్పటికే తను చాలా అనుభవించింది, నేను తనకి చాలా పెద్ద హాస్పిటల్లో ఇంకా ఫేమస్ దగ్గర తీసుకుంటే మీరు శ్రీమంతం ఇంకా ఊరికి తీసుకువచ్చి నా భార్యను ఇక్కడ ఈ చిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తను ఎంత బాధపడిందో, ఇంకొకసారి నా భార్య బిడ్డకు బాధపడే విషయాలు నేను ఏమీ చేయను అనేసి ఇంకా డిశ్చార్జ్ చేసుకొని తనను తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక మేఘన కూడా సైలెంట్గా సూర్య వెనకాల వెళుతూ ఉంటే సురేందర్ గారు వచ్చి, అమ్మ నువ్వే నా అల్లుడికి చెప్పు అని అనగానే మేఘన నవ్వుతూ, నేను చెప్పినా నన్ను ఇంకా బాబుని చూడకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు, మీరే వచ్చి ఉండండి నాన్న, ఇంటి దగ్గర ఎలాగో పిన్ని బాబాయ్ ఉన్నారు కదా అని అనగానే కూతురి మాట జవదాటకుండా సూర్య ఇంకా మేఘనలతో పాటే లక్ష్మి సురేందర్ గారు వెళతారు. లక్ష్మి గారు ముగ్గురికి హారతి ఇచ్చి కూతురిని వేరే రూమ్లో పడుకోమంటారు. కానీ సూర్య వినకుండా తన కొడుకుని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు. లక్ష్మి గారు, బాబు మధ్య రాత్రి లేస్తే మీకు డిస్టర్బ్ అవుతుంది అల్లుడు గారు, నేను చూసుకుంటాను అన్నా కూడా, లేదు అత్తయ్య, నా కొడుకు ఎప్పుడూ నాకు ఇబ్బంది కాదు అనేసి సూర్య తన దగ్గరే పెట్టుకుంటాడు. బాబుని ఇక రాత్రులు లేచినా కూడా మేఘన పాలు పట్టించి సూర్యకి ఇవ్వగానే సూర్య ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా తన కొడుకుని వదిలిపెట్టడు. సూర్య ఇక అల్లుడి ప్రేమకు మోరిపోతూ నామకరణం ఇంకా బారసాల గ్రాండ్గా చేసి 3 నెలల తర్వాత వెళ్ళిపోతారు. ఇక మేఘన పుట్టింటికి వెళ్ళాలి అని ఉన్నా కూడా సూర్య ఎక్కడ బాధపడతాడు అని అనుకుని తను అడగదు. కానీ సూర్య మాత్రం మేఘన మనసులో ఉన్న కోరిక అర్థం అయినట్టే, ఇక నీకు ఒక సర్ప్రైజ్ బంగారం, ఒక 10 రోజులకు సరిపడా బట్టలు ప్యాక్ చేసేయ్ అని అనగానే మేఘన కూడా సైలెంట్గా సూర్య చెప్పినట్లే చేస్తుంది. ఇక రాత్రి జర్నీ కావడం వల్ల మేఘన నిద్రపోతుంది. మళ్ళీ తన ఇంటి దగ్గర లేస్తుంది. మేఘన మత్తుగా కళ్ళు తెరుస్తూ వచ్చామండి అని అనగానే ఆ బంగారం అని అంటూ కారు దిగడంతో అక్కడ తన పుట్టిల్లు కనిపిస్తుంది. అది చూసిన మేఘన సంతోషంతో సూర్యని చూస్తుంది. బంగారం అని బాబుని ఇంకా మేఘనని లోపలికి తీసుకువెళ్తాడు. వాళ్ళకి ముందుగానే ఇన్ఫామ్ చేయడం వల్ల ఆవిడ అన్ని ఏర్పాట్లు చేస్తారు.
మేఘనతో పాటు సూర్య కూడా వారం 10 రోజులు తన అత్తగారింట్లోనే ఉండి తన భార్య సంతోషాన్ని తన సంతోషంగా చూసుకొని ఆ తర్వాత తన ఇంటికి తీసుకువస్తారు. కొడుకు వచ్చిన ఈ మార్పుకు విశ్వగారు కూడా చాలా సంతోషపడతారు. చాలా సంతోషంగా చూసుకుంటూ బాబుకు ఒక 4 సంవత్సరాలు వచ్చాక జాబ్ చేస్తావా బంగారం అని అన్నా కూడా మేఘన వద్దండి, నాకు మీరు మన బాబు ఈ లైఫ్ చాలు, నాకెందుకు జాబ్, బయట ప్రపంచం అవసరం లేదండి, నా ప్రపంచం మీరే అంటుంది. ప్రేమగా మురిసిపోతూ ఉంటాడు. సూర్య అలా చాలా సంతోషంగా తన భార్య బిడ్డలతో ఎలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకుండా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంతటితో సమాప్తం.